చాంపియన్ మూవీ స్టోరీ ఏంటంటే 1948లో దేశం మొత్తం స్వతంత్ర సంబరాల్లో ఉంది. హైదరాబాదు సంస్థానం మాత్రం నిజాం రజాకార్ల చేతుల్లో నలిగిపోతుంది. అలాగే బైరన్పల్లి గ్రామం ఆ రజాకార్లను ఎదిరిస్తూ పోరాటం చేస్తున్నారు. ఆ టైంలో మైకేల్ సి విలియమ్స్ కి ఫుట్బాల్ ఆట కోసం ఇంగ్లాండ్ కి వెళ్లే ఛాన్స్ వస్తుంది. అందుకోసం మైకేల్ ఓ గన్ను డీలు చేయాల్సి వస్తుంది. ఆ గన్ను డీలు చేసే టైంలో బైరన్పల్లిలో ఉండిపోతాడు. మైకేల్ వెళ్లిన తర్వాత బైరన్పల్లిలో ఎలాంటి మార్పులు జరిగాయి? రజాకార్లు వర్సెస్ బైరన్పల్లి గ్రామస్తుల మధ్య జరిగే యుద్ధంలో మైకేల్ ఎలాంటి పాత్ర పోషించాడు? దీనికి తాళ్లపూడి చంద్రకళకి ఉన్న సంబంధం ఏంటి అనేది మిగతా స్టోరీ. తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం, దాని తర్వాత నిజాం రజాకార్లపై చేసిన పోరాటం చరిత్ర పుటల్లో ఉంటుంది. దీన్ని ఎప్పుడూ మర్చిపోలేరు అక్కడి ప్రజలు. ముఖ్యంగా బైరన్పల్లిని వీర బైరన్పల్లిగా మార్చిన ప్రజల త్యాగాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. అలాంటి ఊరుపైన సినిమా తీస్తున్నారంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది చరిత్ర కాబట్టి ఏమాత్రం తేడా వచ్చినా తేడా కొట్టేస్తుంది. మరి ఈ సినిమాలో అలాంటి జాగ్రత్తలు తీసుకున్నారా అంటే అసలు తీసుకోలేదని చెప్పాలి. ఇక చరిత్ర పక్కన పెట్టి వీళ్ళు చేసిన చాంపియన్ సినిమా గురించి మాట్లాడుకుంటే హీరో లక్ష్యం వేరు, చేసే పోరాటం వేరు. ఫస్ట్ హాఫ్ వరకు కొంత పర్లేదు అనుకున్నా సెకండ్ హాఫ్ లో చాలా డల్ గా రన్ అవుతుంది. స్క్రీన్ ప్లే క్లైమాక్స్ లో వచ్చే యుద్ధం ఓకే అనుకున్నా హీరోకు 3 బుల్లెట్స్ పడినా లేచి మళ్ళీ ఫైట్ చేయడం అనేది కన్విన్సింగ్ గా లేదు. అలాగే బైరన్పల్లి గ్రామం అంటూ వేసిన సెట్స్ కూడా చాలా పేలవంగా ఉన్నాయి. మూవీ ప్లస్ పాయింట్స్ ఏంటంటే రోషన్ యాక్టింగ్ సూపర్ ఉంటుంది. మైనస్ పాయింట్స్ ఏంటంటే చరిత్రను మార్చడం, డల్ స్క్రీన్ ప్లే, పేలవమైన సెట్స్. మొత్తంగా సినిమా కోసం చరిత్ర మార్చొద్దు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఓపెన్ చేసి చూడండి.